నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి. సత్యవతి అంటే ఎవ్వరికీ తెలియదు, కానీ సింగర్ మంగ్లీ అంటే సినీ ప్రేక్షకులకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సింగర్ మంగ్లీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమ్రోగిపోతుంది. ఎందుకని అంటే మైక్రో ఫైనాన్స్ కుంభకోణం వల్ల. ఈ కుంభకోణంలో ఏం చేశారంటే సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాం, పబ్బులు పెడతాం, క్లబ్బులు పెడతాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, మీరు 5 లక్షలు ఇస్తే వచ్చే సంవత్సరం మీకు 10 లక్షలు ఇస్తాం, అలాగే 10 లక్షలు ఇచ్చారనుకోండి ఈ ఏడాది మీకు వచ్చే ఏడాది 20 లక్షలు ఇస్తామని చెప్పి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఆశలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో దోచుకుని కోట్ల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో సింగర్ మంగ్లీకి కూడా భాగం ఉంది అని అంటాడు లాయర్ సుబ్బారావు. అయితే లాయర్ సుబ్బారావు చెప్పేదంతా అబద్ధం, నేను కూడా ఆ బాధితురాలనే, కానీ నేనేమి బాధ్యురాలని కాదు, నేను ఎవరిని మోసం చేయలేదు అని అంటోంది సింగర్ మంగ్లీ. కానీ సింగర్ మంగ్లీకి కూడా ఇందులో భాగం ఉంది అని చెప్పేసి కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ అనుమానానికి తోడు సింగర్ మంగ్లీ వదిలిన ఒక వీడియో అవును అని చెప్పేసి నిరూపించేలాగా అనుమానాల్ని రేకెత్తిస్తుంది. వీళ్ళు ఆరోపించే ఆరోపణలకి తోడు మంగ్లీ వదిలిన వీడియో కూడా ఆ అనుమానాల్ని కొంచెం బలపరుస్తుంది అనుకోవాలి. ఎందుకని అంటే అసలు మేమే పాపం ఎరుగం అని చెప్పేసి సింగర్ మంగ్లీ చెప్తుంది కదా. సుబ్బారావు ఏమంటున్నాడు, వీళ్ళే కుంభకోణం అంతా చేశారు అని చెప్పేసి అంటున్నాడు. మమ్మల్ని బద్నాం చేయడానికే సుబ్బారావు మా మీద కేసు పెట్టాడు అని చెప్పేసి మంగ్లీ అండ్ కో చెప్తున్నారు. అయితే ఇక్కడ మంగ్లీ వదిలిన వీడియోలో ఏముంది అని అంటే సుబ్బారావు వీళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుంది. ఎప్పుడైనా డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తారు? వాళ్ళు ఏదైనా కుంభకోణం చేస్తే దాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావు కదా, 1000 రూపాయలు దొంగతనం చేశావు, నాకు 10 రూపాయలు ఇవ్వకపోతే నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని అంటారు ఎవరైనా సరే ఆ దొంగతనం చూసిన వాళ్ళు. ఇక్కడ అదే జరిగింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లాయర్ సుబ్బారావు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పేసి మంగ్లీ అండ్ కో చెప్తున్నారంటే వీళ్ళు ఏదో కుంభకోణం చేస్తేనే కదా సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేస్తారు. సో ఈ వీడియో వదిలి మంగ్లీ అండ్ కో అడ్డంగా దొరికిపోయారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలేమో అని అంటున్నారు సామాన్య ప్రజలంతా. సో ఇక్కడ జరిగింది ఏంటి అనేది కనుక చూస్తే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, పబ్బులు పెడతాం, క్లబ్బులు పెడతాం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాము అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పేసి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకుంటారు. ఆ కూడబెట్టుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి వీళ్ళ దోసెట్లో పోశారు. పోస్తే ఏమైంది, వచ్చే సంవత్సరం డబ్బులు ఇస్తాము, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు కడతామని అన్నారు. కానీ సంవత్సరం గడిచిపోయిన తర్వాత మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటే మోకం చాటేస్తున్నారు. దీంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక లాయర్ సుబ్బారావు దగ్గరికి వచ్చారు. విషయం లాయర్ సుబ్బారావుకి తెలియడంతో అతను కేసు పెట్టాడు. కేసు పెట్టి బాధితులను కూడా తీసుకొని వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అంటే ప్రెస్తో సహా అక్కడికి వెళ్ళి అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో సుబ్బారావుని తీవ్రంగా అవమానించారు పంజాగుట్ట పోలీసులు. ఆయన ఎలా అవమానించారో మనం అంతా చూసాం. ఆయన తాగొచ్చి ఇక్కడ అలర్ చేస్తున్నాడు అన్నట్టు, సుబ్బారావు తాగొచ్చాడని నిరూపించాలి అన్నట్టు సుబ్బారావు నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టారు. అసలు ఆ బ్రీత్ అనలైజర్ ఎవరు వాడాలి, ఏ పోలీసులు వాడాలి? ట్రాఫిక్ పోలీసులు వాడాలి. కానీ పంజాగుట్ట పోలీసులు అది వాడారు. సో ఇక్కడే పంజాగుట్ట సిఐయో ఎస్ఐయో ఒక ఆయన కూడా ఇరుక్కుపోయాడు అని చెప్పేసి అంటున్నారు. ఏ పోలీసులు అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ పోలీసులు అయితే సుబ్బారావు నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టి తాగొచ్చాడు అని చెప్పేసి అతన్ని అవమానించారో, ఇప్పుడు హైకోర్టులో లాయర్లంతా కూడా అతగాడి మీద, ఆ పోలీసు మీద కేసు వేశారట. సో హైకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఆ పోలీస్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి, అసలు సస్పెండ్ కూడా చేయండి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇందులో నిజమెంతుంది అనేది తెలియాలి. సో అయితే ఇక్కడ నేను ఏ పాపం ఎరుగును అని చెప్పేసి మంగ్లీ చెప్తోంది. కానీ మంగ్లీ తమ్ముడు అసలు ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు కదా, రమావత్ మధు, ఈ కుంభకోణానికి మూలం అని చెప్పేసి తెలుస్తుంది కదా. ఆ రమావత్ మధుతోటి గతంలో ఫోటోలు వీడియోల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని పబ్బుల్లో కూడా అతడు తనతో పాటు కలిసి తిరుగుతున్నట్టుగా కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. సో అయితే రమావత్ మధుకి సింగర్ మంగ్లీకి ఏ సంబంధం లేకపోతే, ఎటువంటి పరిచయాలు లేకపోతే సింగర్ మంగ్లీ తమ్ముడు రమావత్ మధుతో ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలి అని అంటున్నారు లాయర్ సుబ్బారావు తరఫు వాళ్ళంతా. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రమావత్ మధుకి సింగర్ మంగ్లీకి ఎటువంటి సంబంధం లేకపోతే, సింగర్ మంగ్లీ రమావత్ మధు ఈ కుంభకోణం కలిసి చేయకపోతే సింగర్ మంగ్లీ ఎందుకని రమావత్ మధు మీద కేసు పెట్టడం లేదు అని కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు.
ఎందుకని కేసు పెట్టమంటే నేను పెట్టను, నాకేం సంబంధం అని అంటుంది. కానీ దీని మీద ఆరోపణ చేసిన సుబ్బారావు మీద మాత్రం మంగ్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నార్సింగి పోలీస్ స్టేషన్లోనూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2 చోట్ల కేసు పెట్టినట్టు మనం చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. అలాగే సజ్జనార్ దగ్గరికి వెళ్ళి కూడా దీని మీద కంప్లైంట్ చేసింది మంగ్లీ. దీని మీద అంటే ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో నాకు ప్రమేయం ఉన్నట్టుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆవిడ సజ్జనార్ దగ్గరికి కూడా వెళ్ళి కేసు పెట్టింది. సజ్జనార్ దగ్గరికి కూడా వెళ్ళి సుబ్బారావు మీద కేసు పెడుతోంది, కానీ రమావత్ మధు మీద కేసు పెట్టడం లేదు, లేదా ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కేసు పెట్టడం లేదు మంగ్లీ. ఇది ఎక్కడ విచిత్రమో అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. మొత్తమే చూస్తే ఇది చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న కుంభకోణం, దీని వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారేమో అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం దీన్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలి, మంగ్లీకి దీనికి సంబంధం ఉందా లేదా అని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరిపించాలి. మంగ్లీ చెల్లెలు, మంగ్లీ తమ్ముడు, మంగ్లీ ఫోను, వీళ్ళ ముగ్గురి కూడా ఫోన్లన్నీ స్వాధీనం చేసుకొని వాళ్ళ కాల్ డేటా మొత్తం చెక్ చేయాలి, వాట్సాప్ డేటా మొత్తం చెక్ చేయాలి, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఇలాంటివన్నీ గూగుల్ టేక్అవుట్స్ కూడా తీసుకుని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. దీంట్లో ఈ కుంభకోణంలో కేవలం రమావత్ మధు, మంగ్లీ తమ్ముడు, మంగ్లీ చెల్లెలు ఉన్నారా అనే ఆరోపణలు ఉన్నాయి కదా. ఒకవేళ ఉంటే వాళ్ళకి మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఇంకా పొలిటీషియన్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా అని చెప్పేసి లోతుగా దర్యాప్తు జరపాలి. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళంతా కూడా రూపాయి కూడబెట్టుకుని తీసుకొచ్చి వీళ్ళ దోసెట్లో పోసిన సొమ్మంతా వాళ్ళ దగ్గర నుంచి అణా పైసలతో సహా వసూలు చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అలాగే ఒకవేళ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తేలితే అసలు సింగర్ మంగ్లీ ఆస్తుల్ని కూడా అటాచ్ చేయాలి. అటాచ్ చేసి వాళ్ళ డబ్బులు తిరిగిచ్చే వరకు కూడా ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఆవిడ ఆస్తుల్ని అటాచ్ చేసి బాధితులకి న్యాయం జరిపించాలి అని చెప్పి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? సింగర్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా, లేదని మీరు అనుకుంటున్నారా? లేకపోతే రమావత్ మధు మీద మంగ్లీ ఎందుకని కేసు పెట్టడం లేదు? దీని మీద కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.